హలో డ్రామా లవర్స్, ఈరోజు ద బెస్ట్ థింగ్ డ్రామా పార్ట్ 6 చూడబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూడండి. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ ఎపిసోడ్లో షన్కి స్టమక్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలానే తను హోటల్ నుంచి బయటకు వస్తుంది అనమాట. వస్తూ ఉంటే తనకి స్టమక్ పెయిన్ వల్ల పడిపోతూ ఉంటుంది. అక్కడ వాచ్మెన్ ఏమో అరుస్తూ ఉంటాడనమాట, షన్ ఏమైందని. అటువైపే డాక్టర్ హీ వెళ్తాడు. ఎవరు ఇలాగ అరుస్తున్నారని చెప్పి బ్యాక్ సైడ్ చూస్తాడనమాట. ఇంకా అక్కడ చూస్తే మన షన్ను. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి దగ్గరికి వెళ్తాడు. ఏమైందని చెప్పేసి అడుగుతాడు తన్ని. స్టమక్ పెయిన్ అంటే ట్యాబ్లెట్స్ వేసావా అని అడుగుతాడు. వేసాను అని చెప్తుంది. వేసినా సరే తగ్గలేదా అని అడుగుతాడు. లేదని చెప్తుంది. సరే నువ్వు నా తరా నేను చెకప్ చేస్తానని చెప్పేసి డాక్టర్ హీ షన్ని తన హాస్పిటల్కి తీసుకెళ్తాడనమాట. ఇంకా షన్ను హాస్పిటల్లో డల్గా కూర్చొని ఉంటుంది స్టమక్ పట్టుకొని. అప్పుడు డాక్టర్ హీ అంటాడనమాట, దేనికి నీకు అంతలా పెయిన్ వస్తుందని చెప్పేసి. నువ్వు పీరియడ్స్లో ఉన్నావని చెప్పేసి అడుగుతాడు. అవునని చెప్పేసి అంటుంది. సరే పడుకో, నేను చెకప్ చేస్తాను అంటాడు. షన్ను వచ్చేసి పడుకోదనమాట. మీరు ఎందుకు పడుకోవడం లేదని చెప్పేసి హీ అడుగుతాడు. అప్పుడు షన్ అంటుంది, నేను పీరియడ్స్లో ఉన్నాను, మళ్ళీ మీ బెడ్షీట్ అంతా పాడైపోద్ది కదా అని చెప్పేసి అంటుంది. హీ అంటాడనమాట, అయ్యో అలా ఏం లేదు, మనిషి ఆరోగ్యం కన్నా ఇవన్నీ ముఖ్యం కాదు కదా, పర్లేదు నేను క్లీన్ చేసుకుంటాను, మీరు ఫస్ట్ పడుకోండి అని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ కూడా అలా పడుకుంటుంది అనమాట. తను చెకప్ చేస్తాడు. మీ స్టమక్ చాలా కోల్డ్తో ఉందని చెప్పేసి అంటాడు. అనేసి ఇంకా తనకి చైనీస్ మెడిసిన్తో అలా ట్రీట్మెంట్ చేస్తాడనమాట. ఇంకా అక్కడితో ఆ సీన్ అయిపోద్ది. ఇంకా డాక్టర్ హీ షన్కి అలా ట్రీట్మెంట్ చేస్తాడనమాట. ట్రీట్మెంట్ చేస్తుండగా సరే మీరు పడుకోవాలని చెప్పి ఇంక పడుకోండి అంటాడు. షన్ కూడా అలా పడుకుంటుంది. అప్పుడే తన కంట్ల నుంచి వాటర్ అలా డౌన్ అవుతూ వస్తాయి. అది డాక్టర్ హీ చూసి చాలా ఫీల్ అవుతాడనమాట. తన కంట్ల నుంచి వచ్చిన వాటర్ని అలా తుడుస్తూ ఉంటాడు. ఇంకా షన్ నిద్ర లేస్తుంది. తన ఇంటికి వెళ్ళే ముందు తన షర్ట్ తీసి షన్కి ఇస్తాడనమాట. పీరియడ్స్ కదా, అంత కవర్ చేసుకుని వెళ్ళని చెప్పేసి. షన్ కూడా ఇంటికి వెళ్ళిపోయి ఆ షర్ట్ని క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా షర్ట్ వాషింగ్ మిషన్లో వేసి వాళ్ళ ఫాదర్ ఫుడ్కి పిలిస్తే వెళ్ళి ఫుడ్ తింటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ నాన్నని సీక్రెట్గా పిలుచుకొని వెళ్తుంది. వెళ్ళి ఆ షర్ట్ చూపిస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ అంటుంది, పదండి వెళ్ళి అడుగుదామని చెప్పేసి అంటుంది. వాళ్ళ నాన్న వద్దొద్దు ఇప్పుడు తింటుందని చెప్తాడు. లేదు పదండి సరదాగా అడుగుదామని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ అంటుంది అనమాట, ఈ షర్ట్ ఎవరిదండి, చాలా పెద్దది అయిపోయింది, చాలా ఓవర్ సైజ్ కూడా అని అంటుంది. వాళ్ళ నాన్న కూడా అవునవును ఓవర్ సైజ్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు షన్ను అంటుంది అనమాట, ఇది నాకు ఒకరు ఇచ్చారు, నేను పీరియడ్స్లో ఉన్నప్పుడు నా ప్యాంట్ అంతా డర్టీ అయిపోతే నాకు ఇది కవర్ చేసుకోమని ఇచ్చారు, అంతే, మీరు ఎక్కువగా ఊహించేసుకోకండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు షన్ వాళ్ళ అమ్మ అంటుంది అనమాట, ఎవరిచ్చారు, డాక్టర్ హీనే కదా ఇచ్చాడని చెప్పేసి అంటుంది. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పమ్మా చెప్పని చెప్పి ఇద్దరు అలాగ అడుగుతారనమాట, ప్లీజ్ చెప్పని. తను అంటుంది, అవును నా ప్యాంట్ అంతా డర్టీగా ఉంటే ఇచ్చాడు, అందులో ఏముందని చెప్పేసి అంటుంది. తనని చూస్తున్నావు కదా నువ్వు, నీకు అలాగ అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడుగుతుంది. తను అంటుంది అనమాట, పర్లేదు యావరేజ్ లుకింగ్ గాయ్ అని అంటుంది. వాళ్ళ అమ్మ దానికి ఒప్పుకోదు, తను యావరేజ్ కాదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాడని. ఇంకా షన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని కూడా అడుగుతుంది అనమాట, మీరు చెప్పండి తను యావరేజ్గా ఉంటాడా హ్యాండ్సమ్గా ఉంటాడని చెప్పేసి. వాళ్ళ నాన్న కూడా అంటాడు, తను యావరేజ్ ఏం కాదు హ్యాండ్సమ్గానే ఉంటాడని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ వచ్చేసి అలా చూస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ అంటుంది అప్పుడే, డాక్టర్ హీ ఫోటో చూపించని చెప్పేసి అడుగుతుంది. తను అంటుంది, ఫోటో ఏం ఫోటో, నా దగ్గర ఏం ఫొటోస్ లేవు అంటుంది, నీ దగ్గర ఉంటాయి అని చెప్పేసి అంటుంది. వాళ్ళ నాన్నగారు కూడా ప్లీజ్ అమ్మ చూపించని చెప్పేసి అంటాడు. షన్ అంటుంది అనమాట, ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది ఈరోజు, వేగంగా వెళ్ళి పడుకొని పోతానని చెప్పేసి అంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది, ఏంటి నీకు ఈరోజు వేగంగా నిద్ర వస్తుందా, ఖచ్చితంగా నువ్వు వేగంగా పడుకుంటావా అని చెప్పేసి అడుగుతుంది. షన్ అంటుంది అనమాట, అవును పడుకుంటా అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. ఇంక షన్ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. కూర్చొని హీ కోసం ఆలోచిస్తుంది అనమాట. అలాగా తన హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్ చేస్తాడు కదా, అదంతా తలుచుకొని నవ్వుతూ ఉంటుంది. అప్పుడు తన ఫోన్ చూస్తుంది. తన ఫోన్ చూసి వీచాట్ ఓపెన్ చేస్తుంది.
అందులో హీ పోస్ట్ చేసిన ఫొటోస్ అవన్నీ చూసి ఒక దానికి లైక్ కొడుతుంది. లైక్ కొట్టేసి మళ్ళీ అనుకుంటుంది, తను ఏమైనా అనుకుంటాడేమో, నాకు కొంచెం గిల్టీగా ఉంది అని చెప్పేసి అన్లైక్ చేసేస్తుంది. మళ్ళీ చూసి మళ్ళీ లైక్ చేస్తుంది. ఎందుకులే ఒక ఫోటోకి అయితే లైక్ చేస్తే ఏమైనా అవుతుందేమో, మొత్తం అన్నింటికి లైక్ చేద్దామని చెప్పి అన్ని ఫొటోస్కి లైక్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా తన చాటింగ్ అంతా ఓపెన్ చేసి చూస్తూ అలా నవ్వుతూ ఉంటుంది. ఇంకా సీన్ కట్ చేస్తే ఇప్పుడు మనకి మన డాక్టర్ హీని చూపిస్తారనమాట. ఇంకా హీ ఫోన్ చూస్తాడనమాట. తన ఫొటోస్ అన్నిటికి లైక్ చేస్తాడు కదా, అవన్నీ చూస్తూ నవ్వుకొని తనకు మెసేజ్ చేస్తాడు, నువ్వు ఇంకా పడుకోలేదనమాట అని. తను కూడా అంటుంది, పడుకుందామని ట్రై చేస్తున్నాను కానీ నిద్ర రావడం లేదని. ఈ టైం వరకు పడుకోకుండా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా అని చెప్పేసి అలా క్లాస్ పీకుతూ ఉంటాడనమాట. ఇద్దరు సరదాగా అలా చాటింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా మార్నింగ్ అయిపోద్ది. ఇంకా షన్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోద్ది. ఇంకా షన్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడనమాట, నీ హెల్త్ ఏమైనా బాగోలేదా, నువ్వు బబుల్ టీ తాగుతున్నావు అని చెప్పేసి. అవును, నేను పీరియడ్స్ కదా, నాకు ఇంకా బెల్లీ ఫ్యాట్ దగ్గర చాలా పెయిన్ వస్తుందని చెప్పేసి అంటుంది. తన ఫ్రెండ్ అంటుంది, అవును నిన్న నీకు ఎలాగుంది, నన్ను వెళ్ళిపోమన్నావు కదా, మరి నీకు అంతా ఓకేనా అని అడుగుతుంది. షన్ అంటుంది, అంతా ఓకే, నాకు డాక్టర్ హీ ట్రీట్మెంట్ ఇచ్చాడు, చాలా రిలీఫ్గా ఉందని చెప్పేసి అంటుంది. ఓ అందుకే నువ్వు నన్ను వెళ్ళిపోమన్నావు అని చెప్పేసి అంటుంది. అలా ఏం లేదు, నేను ఇంటికి వెళ్తుండగానే డాక్టర్ హీ నాకు కనిపించారు. అప్పటికి నాకు పెయిన్ ఎక్కువగా వచ్చి కింద పడిపోతుంటే అతను వచ్చి పట్టుకొని తన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు, అలా ట్రీట్మెంట్ ఇచ్చారు అంతే అని చెప్తుంది. ఇంకా అక్కడితో ఆ సీన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి డాక్టర్ హీని చూపిస్తారు. ఇందాక షన్ బబుల్ టీ తాగుతుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి, ఆ బబుల్ టీ పిక్స్ని వీచాట్లో పోస్ట్ చేస్తుంది. అవి హీ చూస్తాడనమాట. తన కోసం ఫుడ్ చాట్ అనేది రెడీ చేస్తాడు. రెడీ చేసి తనకు పిక్స్ పెడతాడనమాట. ఈ టైంలో ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది హెల్త్కి అని చెప్పేసి, బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఇంకా హెల్త్ బాగుంటుంది అని చెప్పి అవన్నీ తనకు పెడతాడు. ఇంకా తను కూడా చూసి థ్యాంక్స్ అని చెప్తుంది. మళ్ళీ తను మెసేజ్ చేస్తుంది అనమాట. కానీ ఇప్పుడు ఇది ఎందుకు ఇంత సడన్గా పెట్టారని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు తను అంటాడనమాట, నేను ఈ స్టోరీ మూమెంట్స్ అన్నీ చూశాను, అవన్నీ హెల్త్కి చాలా మంచిది కాదు, అందుకే నీకోసం నేను రెడీ చేశాను ఈ చాట్ని అని చెప్పేసి అంటాడు. ఇంకిద్దరు కొంతసేపు చాటింగ్ చేసుకొని ఇంకా బాయ్ అని చెప్పేసుకుంటారు. ఆ తర్వాత రోజు హీ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఒక లేడీకి ఒక ప్రాబ్లం వస్తుంది, హెల్త్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మ గురించి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి అలా చూస్తూ ఉండిపోతాడనమాట. తనకు కూడా తన పాస్ట్ గుర్తు వస్తుంది. సేమ్ తను కూడా అంతే, వాళ్ళ అమ్మగారు బెడ్ మీద ఉన్నప్పుడు దూరం నుంచి చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా సీన్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి కూర్చుంటాడు. షన్ కూడా వస్తుంది అనమాట. అప్పుడే హీ అడుగుతాడనమాట షన్ను చూసి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడని. నేను కూడా ఫుడ్ కోసమే వచ్చాను, నీతో కలిసి తినొచ్చా అని అడుగుతుంది. సరే అని చెప్తే దానికి కూర్చుంటారు ఇద్దరు. తను అడుగుతుంది అనమాట, నువ్వెందుకు ఎంత డల్గా ఉన్నావు అని చెప్పేసి. హీ అంటాడు, ఏం లేదు నేను తింటున్నాను అంతే అని చెప్తాడు. షన్ అంటుంది అనమాట, ఏమైనా జరిగిందని చెప్పేసి. ఇంకా హీ అంటాడనమాట, అలా ఏం లేదని చెప్పేసి. ఇంకా షన్ వచ్చేసి హీ వైపు అలా చూస్తూ ఉంటుంది. హీ అడుగుతాడు, ఏమైంది, ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు అని చెప్పి. షన్ అంటుంది, ఏం లేదు, నువ్వు కొంచెం డల్గా ఉన్నావు కదా, ఏదో జరిగిందని చెప్పేసి చూస్తున్నాను అంతే అని అంటుంది. హీ అంటాడు, నీకు ఇప్పుడు ఏం వర్క్ ఏం లేదు కదా, ఫ్రీయే కదా అంటాడు. అవును అంటుంది. సరే అయితే నాతో కొంచెం వాకింగ్కి వస్తావని చెప్తాడు. ఇంకా షన్ కూడా సరే వస్తానని చెప్తుంది. ఇంకిద్దరు అలా వాకింగ్కి వెళ్తారనమాట. తను వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు చనిపోతారు కదా, అదే తలుచుకొని సాడ్గా ఉంటాడు. ఇంకా ఇద్దరు అలా వాకింగ్ చేస్తుంటే షన్ వచ్చేసి హీ వైపు అలా చూస్తూ ఉంటుంది అనమాట నించొని. అప్పుడు ఒక అబ్బాయి సైకిల్ డ్రైవ్ చేసుకొని వస్తాడు. చూసుకోకుండా షన్నుని గుద్దేస్తాడనమాట. షన్ వచ్చి హీ మీద పడిపోద్ది. ఇంకా షన్ ఆ అబ్బాయి వైపు చూసి కొంచెం చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు డాక్టర్ హీ వచ్చేసి షన్ని హగ్ చేసుకుంటాడనమాట. ఇంకా డాక్టర్ హీ అలా హగ్ చేసుకునేసరికి షన్కి అయితే ఏం అర్థం కాదు. ఇంకా అలా షాకింగ్లో ఉండిపోద్ది అలాగా. ఇంక ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.